ఫ్రెండ్స్, జనరేటివ్ ఏఐ థర్డ్ క్లాస్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి చూద్దాం. మీరు ఈ కోర్సు ఫస్ట్ నుండి క్లాసెస్ వైజ్గా చూడాలని అనుకుంటే పైన కార్ట్ రూపంలో ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, చెక్ చేయండి. ఇక ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకే చాట్ జీపీటీ ఒకే క్వశ్చన్, కానీ ఎందుకు ఒకరికి యావరేజ్ రిజల్ట్ వస్తుంది, మరొకరికి ప్రొఫెషనల్ రిజల్ట్ వస్తుంది? చాలా మంది అనుకుంటారు చాట్ జీపీటీ సరిగా పనిచేయడం లేదు, జెమినై ఏఐ సరైన రిజల్ట్ ఇవ్వడం లేదు. కానీ నిజమేమిటంటే సమస్య ఏఐలో లేదు, మన ఇచ్చే ప్రాంప్ట్లో ఉంది. ఏఐ మనం చెప్పిన దాన్నే అర్థం చేసుకుంటుంది. మనం ఎంత క్లియర్గా చెబితే అంత పవర్ఫుల్గా రిజల్ట్ ఇస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఎక్స్పర్ట్స్, డెవలపర్స్, కాంటెంట్ క్రియేటర్స్, స్టూడెంట్స్, బిజినెస్ ఓనర్స్ అందరూ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటున్నారు. అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఏఐకి ఎలా చేయాలో క్లియర్గా ప్రాంప్ట్ రూపంలో ఇచ్చి బెస్ట్ రిజల్ట్ పొందే కలానే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. ఈ క్లాస్ పూర్తయ్యేలోపు మంచి ప్రాంప్ట్ రాసే సీక్రెట్ ఫార్ములా నేర్చుకుంటారు. బిగినర్ అయినా ప్రొఫెషనల్లా ప్రాంప్ట్ ఎలా రాయాలో తెలుసుకుంటారు. చాట్ జీపీటీ, జెమినై వంటి ఏఐలకు ఎలాంటి ప్రాంప్ట్స్ ఇస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయో రియల్ ఎగ్జాంపుల్స్తో చూస్తారు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక లైక్ ఖచ్చితంగా చేయండి. మనకి మొత్తం 3 టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఉంటాయి: బ్యాడ్ ప్రాంప్ట్, గుడ్ ప్రాంప్ట్ మరియు ప్రొఫెషనల్ ప్రాంప్ట్. ఫస్ట్, బ్యాడ్ ప్రాంప్ట్ కి గుడ్ ప్రాంప్ట్ కి మధ్య డిఫరెన్స్ ఏంటో కొన్ని రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ రూపంలో చూద్దాం. నేను ప్రీవియస్ క్లాస్లో చాట్ జీపీటీలో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి A to Z ప్రతి ఆప్షన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రాంప్ట్స్ గురించి చెప్పలా, ఈరోజు క్లాస్లో ప్రాంప్ట్స్ గురించి చెప్తున్నా. ఇక్కడ ఫస్ట్ నేను ఒక బ్యాడ్ ప్రాంప్ట్ ఇస్తున్నా. ఇక్కడ మీరు చికెన్ కర్రీ రెసిపీ చెప్పు అని చిన్న ప్రాంప్ట్ ఇచ్చి సెండ్ ప్రాంప్ట్ అన్నారు అనుకోండి, ఇక్కడ మనకి డీటెయిల్స్ వస్తాయి. కానీ ఇది బ్యాడ్ ప్రాంప్ట్. ఎందుకు అంటే మీ ఇంట్లో ఎంతమందికి మీరు ఈ చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నారు అన్నది మెన్షన్ చేయాల. అలాగే మనకి ఇక్కడ చికెన్ కర్రీ అని సింపుల్గా ఇచ్చేసారు అనుకోండి, మన ఇంట్లో ఈ లేకుండా బయట ఇంకా రకరకాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి ఈ లిస్ట్లో యాడ్ అయ్యి కనబడుద్ది. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా చిన్న వర్డ్స్తో చెప్పేవి అన్నీ మనకి బ్యాడ్ ప్రాంప్ట్స్ కిందే వస్తాయి. ఇప్పుడు నేను గుడ్ ప్రాంప్ట్ పేస్ట్ చేస్తున్నా, ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ ఒక వర్డ్ వాడాను చూడండి, యాక్ట్ యాజ్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రొఫెషనల్ సౌత్ ఇండియన్ చెఫ్ మనకి రెసిపీ ఇస్తే ఎలా వచ్చుద్దో అలా కావాలి అని సింపుల్ గా ఒక లైన్ లో ఇచ్చేసా. నెక్స్ట్ నాకు ఎంత మందికి కావాలి అన్నది ఇక్కడ మెన్షన్ చేశాను. ఇక్కడ నాకు 4 మంది కోసం అని ఇచ్చా. నెక్స్ట్ నేను ఇక్కడ స్టైల్ కూడా మెన్షన్ చేసా, ఆంధ్ర స్టైల్ స్పైసీ చికెన్ కర్రీ కావాలని ఇచ్చా. నెక్స్ట్ నేను ఈ కర్రీ వండితే నాకు 30 నిమిషాల లోపు పూర్తయిపోవాలి అన్న లైన్ కూడా ఇచ్చాను. నెక్స్ట్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఉపయోగించి బిగినర్స్ కూడా ఫాలో అయ్యే స్టెప్స్ చెప్పమన్నా. ఇప్పుడు నేను ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం ఇక్కడ నేను ప్రాంప్ట్ డీటెయిల్గా ఇచ్చాను కాబట్టి 4 మంది కోసం అని ఇచ్చాను కదా, ఇక్కడ నాకు 4గురికి సరిపడేలాగా తయారు చేసి ఇచ్చుద్ది. నాకు చికెన్ వచ్చేటప్పటికి 750 గ్రాములు, పసుపు ఎంత, ఉప్పు ఎంత ఉండాలి, ఇక్కడ ఉన్నాయన్నీ మన ఇంట్లో యూస్ చేసేయే ఉంటాయి. ఎందుకంటే నేను ప్రాంప్ట్ లో మెన్షన్ చేసా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఉపయోగించి అని ఇచ్చాను కదా, ఈ లైన్ ని బేస్ చేసుకొని ఇవన్నీ ఇంట్లో దొరికే వాటితో మనకి చికెన్ కర్రీ తయారు చేయడానికి వచ్చింది. దీని కింద చూసారు అంటే నేను మొత్తం ప్రాంప్ట్ లో 30 నిమిషాల లోపు చెయ్యాలి అని చెప్పాను కదా. ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి 2 నిమిషాల లోపు ఏమేమి చెయ్యాలి, చికెన్ సిద్ధం చేయండి, నెక్స్ట్ దానికి సంబంధించింది. ఫైనల్ గా వచ్చేటప్పటికి 30 మినిట్స్ కంప్లీట్ అయిపోయి మనకి 8 స్టెప్స్ లోపు మనకి చికెన్ కర్రీ వండొచ్చు. ఎగ్జాంపుల్ 1 గురించి చూసారు కదా, మీకు ఈ ప్రాంప్ట్స్ మీద బాగా గ్రిప్ రావడం కోసం నేను ఒక 3-4 దాకా చెప్తాను. నెక్స్ట్ ఇంకో బ్యాడ్ ప్రాంప్ట్ యూస్ చేస్తున్నా. మీరు ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అనుకోండి, జాబ్ ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారో ఆ క్వశ్చన్స్ నాకు కావాలి అంటే సింపుల్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవ్వు అని ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అన్నారు అనుకోండి, ఇక్కడ మనకి క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఇంటర్వ్యూ అన్నారు కానీ అది దేనికి సంబంధించింది అన్నది మెన్షన్ చేయాల. ఇప్పుడు నేను గుడ్ ప్రాంప్ట్ యూస్ చేస్తున్నా. యాక్ట్ యాజ్ ఏ హెచ్ఆర్ మేనేజర్, ఒక మేనేజర్ మిమ్మల్ని క్వశ్చన్లు అడిగితే ఎలా ఉండాలో అలా రావాలి అని యాక్ట్ యాజ్ హెచ్ఆర్ మేనేజర్ అని ఇచ్చాను. నెక్స్ట్ నేను నా గురించి ఇక్కడ మెన్షన్ చేశాను. నేను ఫ్రెషర్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్ ఇంటర్వ్యూ, టాప్ 25 క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్కి శాంపిల్ ఆన్సర్ కూడా ఇవ్వు. ఇలాగా క్లియర్గా మీరు ఏ ప్రాంప్ట్ ఇచ్చినా ప్రతిదీ డీటెయిల్గా చెప్పడానికి చూశారు అంటే అదే గుడ్ ప్రాంప్ట్ అవుద్ది. మీరు ఖచ్చితంగా ప్రతి ప్రాంప్ట్కి యాక్ట్ యాజ్ ఏ అని చెప్పి ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళని ఇక్కడ ఇవ్వడమే. చూడండి, గుడ్ ప్రాంప్ట్ ఇచ్చాను, ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం
పైన క్వశ్చన్స్‌కి, ఈ క్వశ్చన్స్‌కి చాలా తేడా ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని క్వశ్చన్ చాలా ఇంటర్వ్యూల్లో అడుగుతారు. మనకి ఆన్సర్ కూడా ఇక్కడే వచ్చింది. మనం ఎలా చెప్పాలి అన్నది ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ వై డూ యూ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్‌వేర్ టెస్టర్ ఇలాగా మనకి అడిగే క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ నాకు మొత్తం 25 క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే నేను ప్రాంప్ట్‌లో టాప్ 25 క్వశ్చన్స్ అని ఇచ్చాను కాబట్టి. నెక్స్ట్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపెడుతున్నా. ఇక్కడ నేను సింపుల్‌గా వెయిట్ తగ్గాలి అని ఇచ్చా. ఇది బ్యాడ్ ప్రాంప్ట్ అవుద్ది. ఎందుకంటే మీరు మేలా, ఫిమేలా, మీ ఏజ్ ఎంత, ప్రెజెంట్ మీరు ఎంత బరువు ఉన్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వలేదు. సింపుల్‌గా వెయిట్ తగ్గాలి అని ఇచ్చారు. ఇక్కడ మీరు సెండ్ ప్రాంప్ట్ అనడం మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చుద్ది గానీ ఇది పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. ఇది అందరికీ సెట్ అవ్వదు. ఇప్పుడు నేను గుడ్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఈ ప్రాంప్ట్ ఏంటి? యాక్ట్ యాజ్ ఏ సర్టిఫైడ్ ఫిట్‌నెస్ కోచ్. ఒక ఫిట్‌నెస్ కోచ్ మనకి వెయిట్ తగ్గడానికి ఎలా చెప్తాడో అలాగా నాకు కావాలి అని ఇచ్చా. అది కూడా సర్టిఫైడ్ ఫిట్‌నెస్ కోచ్. నెక్స్ట్ నా వయసు 35, వెయిట్ 92 కేజీలు, హైట్ 5.8. నెక్స్ట్ వెజిటేరియన్. నేను జిమ్‌కి వెళ్ళలేను. ఇంట్లోనే 60 రోజులు వెయిట్ లాస్ ప్లాన్ తయారు చెయ్యి అని ఇచ్చా. ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం మనం ఇచ్చిన దానికి పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే వచ్చుద్ది. చూడండి మన వయసుని బట్టి, మన బరువుని బట్టి అసలు మనం ఎంత ఉండాలి ఆ డీటెయిల్స్ వచ్చినాయి. నెక్స్ట్ ప్రతిరోజు ఏమేమి చెయ్యాలి అన్నది ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలాగా మనం 60 డేస్ అన్నాం కాబట్టి 60 డేస్‌కి సంబంధించింది మొత్తం మనకి ఇన్ఫర్మేషన్ వచ్చుద్ది. ఫైనల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను గోవా వెళ్దాం అనుకుంటున్నా. సింపుల్‌గా గోవా ట్రిప్ ప్లాన్ చెయ్యి అని చిన్న ప్రాంప్ట్ ఇచ్చాననుకోండి. ఇది బ్యాడ్ ప్రాంప్ట్. మీ ఊరు ఎక్కడుంది? మీరు ఎక్కడి నుంచి గోవా వెళ్దాం అనుకుంటున్నారు? ఎంతమంది వెళ్దాం అనుకుంటున్నారు? మీ బడ్జెట్ ఎంత? ఈ ఇన్ఫర్మేషన్ ఏది మీరు ఇవ్వలా. సింపుల్‌గా గోవా ట్రిప్ ప్లాన్ చెయ్యి అని చిన్న ప్రాంప్ట్ ఇచ్చారు. ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం మనకి ఇన్ఫర్మేషన్ వచ్చుద్ది. కానీ మీరు అనుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ రాదు. ఇప్పుడు నేను గుడ్ ప్రాంప్ట్ ఇస్తున్నా. ప్రాంప్ట్ ఏంటి? యాక్ట్ యాజ్ ఏ ట్రావెల్ ప్లానర్. నేను విజయవాడ నుంచి గోవా వెళ్దాం అనుకుంటున్నా. నా బడ్జెట్ 20,000. 3 డేస్ ట్రిప్ ఫ్యామిలీతో వెళ్తున్నాను. బెస్ట్ బీచెస్, ఫుడ్, హోటల్స్ డే వైస్‌గా తయారు చెయ్యి అని ఇచ్చా. ఇక్కడ మీరు సెండ్ ప్రాంప్ట్ అనడం ఇక్కడ మనం ఏమేమి ఇచ్చామో అన్నిటికి తగ్గట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చుద్ది. చూడండి విజయవాడ టు గోవా ట్రైన్ స్లీపర్ ఆర్ థర్డ్ ఏసీ వచ్చేటప్పటికి 2,000 నుంచి 4,500 లోపు ఉంటది అంట. నెక్స్ట్ హోటల్ 2 రాత్రులకి ఎంత ఉండొచ్చు. నెక్స్ట్ భోజనం 2,000 అవ్వచ్చు. నెక్స్ట్ ఇలాగా ప్రతిదీ ఇచ్చి ఇక్కడ మనకి 12,500 నుంచి 19,500 లోపు అవ్వుద్ది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా మనకి డీటెయిల్ గా కింద ఇన్ఫర్మేషన్ ఉంటది. ఎగ్జాంపుల్స్ చూసారు కదా. ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చుంటది. బ్యాడ్ ప్రాంప్ట్ అంటే ఏం చెయ్యాలో మాత్రమే చెప్తున్నాం. అదే గుడ్ ప్రాంప్ట్ అనుకోండి, ఎవరిలా ఆలోచించాలి, మనం యాక్ట్ యాజ్ ఏ పలానా వ్యక్తి కింద ఆలోచించి ఇది చెయ్యి అని చెప్తున్నాం కదా. అలాగే ఏం చెయ్యాలి అన్నది కూడా చెప్తున్నాం. ఈ రెండింటిని మించి ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఉంటుంది. మనకి బ్యాడ్ ప్రాంప్ట్లో ఏం చేయాలో చెప్తున్నాం. గుడ్ ప్రాంప్ట్లో ఎవరిలా ఆలోచించాలి, ఏం చెయ్యాలి అని చెప్తున్నాం. ప్రొఫెషనల్ ప్రాంప్ట్ వచ్చేటప్పటికి ఎవరిలా ఆలోచించాలి, ఏం చేయాలి, మనకి బ్యాక్గ్రౌండ్ ఏమేమి ఉండాలి, మనకి అవుట్పుట్ ఎలా ఉండాలి, మనకి స్టైల్ ఎలా ఉండాలి, ఇవన్నీ వస్తాయి. దీని గురించి కూడా డీటెయిల్గా చెప్తాను. మీకు ఇంకా ఈ బ్యాడ్ ప్రాంప్ట్, గుడ్ ప్రాంప్ట్ మీద ఇంకా గ్రిప్ రావడం కోసం ఇంకో 2 మినిట్స్ ఇదే టాపిక్ మీద చెప్తున్నా. చాలా మంది ఏఐకి పని చెప్తున్నారు కానీ ఎలా ఆలోచించాలో చెప్పడం లేదు. అదే చాలా మంది చేసే బిగ్ మిస్టేక్. ఎందుకంటే ఏఐకి యాక్ట్ యాజ్ ఏ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అంటే అది ఒక ఫోటోగ్రాఫర్లా ఆలోచిస్తుంది. యాక్ట్ యాజ్ ఏ గ్రాఫిక్ డిజైనర్ అంటే డిజైనర్లా ఆలోచిస్తుంది. యాక్ట్ యాజ్ ఏ ప్రాంప్ట్ ఇంజనీర్ అంటే ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ లాగా స్పందిస్తుంది. అందుకే ప్రొఫెషనల్ ప్రాంప్ట్స్ దాదాపు అన్నీ యాక్ట్ యాజ్ తోనే బిగిన్ అవుతున్నాయి. ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపెడుతున్నా చూడండి. ఎడ్యుకేషన్ కి సంబంధించింది యాక్ట్ యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ టీచర్. ఇది ఎడ్యుకేషన్ కి సంబంధించింది. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి యాక్ట్ యాజ్ ఏ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇలాగ జావా స్క్రిప్ట్ ఎక్స్పర్ట్ అని, ఏఐ ఇంజనీర్ అని మీరు ప్రాంప్ట్ యూస్ చేసే దానికి తగ్గట్టుగా మీరు ఇక్కడ ఉన్న పేర్లు యాడ్ చేసుకోవడమే. ఇది మార్కెటింగ్ కి సంబంధించింది. యాక్ట్ యాజ్ ఏ గూగుల్ యాడ్స్ స్పెషలిస్ట్. ఇలాగా ఇక్కడ చాలా
చాలా కేటగిరీస్ ఎగ్జాంపుల్స్ కింద చూపెడుతున్నా. ఇది వచ్చేటప్పటికి కంటెంట్ క్రియేషన్, బిజినెస్కి సంబంధించింది, డిజైన్ అండ్ క్రియేటివిటీ, వీడియో, మీడియా, ఫోటోగ్రాఫర్, ఫైనాన్స్, లీగల్, అలాగే మీరు హెల్త్కి సంబంధించింది క్వశ్చన్ అడగాలి అన్న యాక్ట్ యాజ్ ఏ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్. నెక్స్ట్ ట్రావెల్కి సంబంధించింది టూర్ గైడ్ అని. నేను ఈ వీడియోకి సంబంధించిన ఇంపార్టెంట్ నోట్స్ అలాగే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ కింద చూపెడుతున్నాను కదా, ఈ కంటెంట్ అంతా నా వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. ఆ ఛానల్ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను ఈ బ్యాడ్ ప్రాంప్ట్, గుడ్ ప్రాంప్ట్ మీద ఇమేజెస్ కూడా జనరేట్ చేసి పెడుతున్నా. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసాము అంటే ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం క్రియేట్ ఇమేజ్ అన్నది యాడ్ అవుద్ది. ఇప్పుడు మీరు ఏ ప్రాంప్ట్ ఇచ్చినా అది ఒక ఇమేజ్ కింద మారిపోద్ది. ఇక్కడ నన్ను ఒక యూట్యూబర్ కింద తయారు చేయమంటున్నా, సింపుల్గా ప్రాంప్ట్ ఇస్తున్నా, మేక్ మీ ఏ యూట్యూబర్. ఇది బ్యాడ్ ప్రాంప్ట్. ఇక్కడ నా ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి నా ఫోటో అప్లోడ్ చేసేస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అన్నాను అనుకోండి, నన్ను యూట్యూబర్ కింద మార్చుద్ది, కానీ ప్రొఫెషనల్గా రాదు. ఎందుకంటే చిన్న ప్రాంప్టే ఇచ్చా, మేక్ మీ ఏ యూట్యూబర్. నాకు బ్యాక్గ్రౌండ్ ఏమేమి ఉండాలి, నాకు లైటింగ్ ఎలా ఉండాలి, అలాగే కలర్ కాంబినేషన్ ఎలా ఉండాలి, ఇలాంటి ఏమి నేను డీటెయిల్గా అవ్వాలా, సింపుల్గా మేక్ మీ ఏ యూట్యూబర్ అన్న. చూడండి ఇక్కడ నేను సైజెస్ కూడా మెన్షన్ చేయలా, మనకి స్మాల్ సైజ్ లో వచ్చింది. ఇప్పుడు నేను గుడ్ ప్రాంప్ట్ ఇస్తున్నా. ఈ ప్రాంప్ట్ లో ఏముంది, యాక్ట్ యాజ్ ఏ ప్రొఫెషనల్ యూట్యూబ్ క్రియేటర్, బ్రాండింగ్ ఎక్స్పర్ట్, యూజ్ మై రెఫరెన్స్ ఇమేజ్. ఇంకా రెఫరెన్స్ ఇమేజ్ తీసుకోలేదు, అది కూడా తీసుకుంటున్నా. ఇమేజ్, ద రిఫరెన్స్ ఇమేజ్ మ్యాన్ వేరింగ్ ఎల్లో కలర్ హుడ్డీ. నాకు ఎల్లో కలర్ హుడ్డీ కావాలి అని క్లియర్గా మెన్షన్ చేశా. నా నేమ్ ఆన్ హుడ్డీ ఈజ్ ప్రతాప్ వర్మ అని రావాలి అని ఇచ్చాను. నెక్స్ట్ అలాగే నాకు రియలిస్టిక్ యూట్యూబ్ స్టూడియో ఉండాలి అని ఇచ్చా. అలాగే ప్రొఫెషనల్ లైటింగ్ ఉండాలి, కెమెరా సెటప్ ఉండాలి, RGB బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అలాగే నా ఫోటోలో ఉన్నట్టుగానే నాకు ఫేస్ రావాలి అని ఇచ్చా. ఇది ఇంకా ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మారలా, ఇదంతా బేసిక్ ప్రాంప్టే. ఇప్పుడు ఈ బేసిక్ ప్రాంప్ట్ నాకు ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మారడం కోసం లాస్ట్లో ఇంకో లైన్ ఇచ్చా. ఈ లైన్ ఏంటి, యాక్ట్ యాజ్ ఏ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇంజనీర్. ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ మనకి ప్రాంప్ట్ ఇస్తే ఎంత ప్రొఫెషనల్గా ఉంటుందో అలాగా ఈ బేసిక్ ప్రాంప్ట్ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మారిపోవాలి అని లాస్ట్ లైన్లో ఇచ్చా. యాక్ట్ యాజ్ ఏ ప్రాంప్ట్ ఇంజనీర్, చేంజ్ దిస్ బేసిక్ ప్రాంప్ట్ టు ప్రొఫెషనల్ ప్రాంప్ట్. ఇదొక్క లైన్ మీరు ఇచ్చే బేసిక్ ప్రాంప్ట్ ని ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మార్చిసుద్ది. నెక్స్ట్ నేను ఇమేజ్ సైజ్ మెన్షన్ చేయలేదు, నేను ఇక్కడ ఇమేజ్ సైజ్ కూడా మెన్షన్ చేస్తున్నా. ఇమేజ్ రేషియో 16:9 రావాలి. మీకు ఇన్స్టాగ్రామ్ కనుకోండి 1:1 ఇస్తారు, నాకైతే 16:9 కావాలి. సెండ్ అంటున్నా. మనకి ఒక్కొక్కసారి చాట్ జీపీటీ డైరెక్ట్ గా ప్రాంప్ట్ అవ్వకుండా ఇమేజ్ క్రియేట్ చేసేస్తుంది. మీకు కూడా డైరెక్ట్ గా ఇమేజ్ క్రియేట్ చేస్తుంది అనుకోండి, స్టార్టింగ్ చిన్న లైన్ ఇవ్వండి, ఐ నీడ్ టెస్ట్ ప్రాంప్ట్ ఓన్లీ అని ఇచ్చాను, సెండ్ అంటున్నా. చూడండి మనకి ప్రొఫెషనల్ ప్రాంప్ట్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మన ఇచ్చిన సైజ్ కూడా ఇక్కడ మెన్షన్ అయింది. ఇప్పుడు మనకి ఇదే సైజ్ లో మనకి ఇమేజ్ జనరేట్ అవుద్ది, అది కూడా ప్రొఫెషనల్ గా. ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయడం ఈ ప్రాంప్ట్ అంతా కాపీ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ Ctrl+V అంటున్నా, ప్రాంప్ట్ అంతా పేస్ట్ అయింది కదా. నెక్స్ట్ నా రెఫరెన్స్ ఇమేజ్ కూడా తీసుకోవాలి, ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అన్ని నా ఫోటో తీసుకొని ఓపెన్ అంటున్నా. నేను ప్రీవియస్ క్లాస్ లో రెఫరెన్స్ ఇమేజ్ లేకుండా ఎలా చేయాలి అని డీటెయిల్ గా చెప్పాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియో చూడండి. రెఫరెన్స్ ఇమేజ్ కూడా వచ్చింది కదా, ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. మనకి ప్రాసెసింగ్ జరుగుతుంది, ఎక్కువ టైం ఏం తీసుకోదు, స్పీడ్ గానే ఇమేజ్ జనరేట్ అయిపోద్ది. చూసారు కదా, నేను ఏదైతే ఇచ్చానో దానికి తగ్గట్టుగా ఇమేజ్ క్రియేట్ అయింది. నాకు ఎల్లో హుడ్డీ రావాలి అని ఇచ్చాను, అలాగే హుడ్డీ మీద ప్రతాప్ వర్మ అని ఉండాలి అని ఇచ్చా. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇందాక నేను ఒక బేసిక్ ప్రాంప్ట్ 3 లైన్స్ లో ఇచ్చాను కదా, ఈ ప్రాంప్ట్ తో కూడా మనం ఇమేజ్ జనరేట్ చేయొచ్చు, కానీ నాకు ఇంకా ప్రొఫెషనల్ గా ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ ప్రాంప్ట్ ఇస్తే ఎలా రావాలో అలా రావాలి అని
కోరుకున్నాను కాబట్టి ఇంకా ప్రొఫెషనల్గా మార్చా. గుడ్ ప్రాంప్ట్ బ్యాడ్ ప్రాంప్ట్ గురించి చూశారు కదా, ఇంకా నేను ఫైనల్దైన ప్రొఫెషనల్ ప్రాంప్ట్ గురించి చెప్తున్నా. ప్రొఫెషనల్ ప్రాంప్ట్ మనకి ప్రాంప్ట్ ఫార్ములాని బేస్ చేసుకుని రన్ అవుతుంది. మనకి ఒక ప్రొడక్ట్ మీద చాలా కంపెనీస్ ఎలా ఉంటాయో అలాగే ప్రొఫెషనల్ ప్రాంప్ట్ క్రియేట్ చేయడానికి కూడా చాలా ప్రాంప్ట్ ఫార్ములాస్ ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ కింద కొన్ని ఫార్ములాస్ చూపెడుతున్నా. ఆర్టీఎఫ్ ఫార్ములా ఇది వచ్చేటప్పటికి రోలు, టాస్క్, ఫార్మోట్ని బేస్ చేసుకొని రన్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్టీసీఎఫ్ ఫార్ములా ఇది వచ్చేటప్పటికి రోలు, టాస్క్, కంటెస్ట్ ఫార్ములా. ఇలాగ మనకి కేర్ ఫార్ములా, బ్యాబ్ ఫార్ములా, పాస్ ఫార్ములా, స్టార్ ఫార్ములా, స్మార్ట్ ఫార్ములా, ఇలాగా ఇంకా చాలా ఫార్ములాస్ ఉంటాయి. నేను యూస్ చేసే ఫార్ములా వచ్చేటప్పటికి ఆర్టీఎస్డిఎఫ్. ఆర్ అంటే రోల్, ఏఐ ఎవరిలో ఆలోచించాలి అని. మనం యాక్ట్ యాజ్ ఏ అని ఇస్తున్నాం కదా, అది రోల్ కింద వెళ్ళుద్ది. నెక్స్ట్ టాస్క్, మనం ఏం చెయ్యాలి అన్నది ఇందులో ఇవ్వాలి. నెక్స్ట్ స్టైల్, మీకు స్టైల్ ఎలా ఉండాలి, సినిమాటిక్ కింద ఉండాలా స్టైల్ ఇస్తాం. నెక్స్ట్ డీటెయిల్స్, మనకి ఏమేమి కనబడాలి అన్నది క్లియర్గా ఇవ్వాలి. మీరు సపోజ్ ఒక వ్యక్తి ఒక విలేజ్లో నడుస్తున్నట్టుగా ఇమేజ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, మనకి బ్యాక్గ్రౌండ్ చెట్లు ఉన్నట్టుగా, ఇల్లు ఉన్నట్టుగా, అలాగే ఏమైనా జంతువులు కనబడాలి అంటే డాగ్స్ కనబడాలి, ఇదంతా మనం డీటెయిల్స్లో ఇస్తాం. ఇక ఫైనల్గా ఫార్మట్, మీకు ఇమేజ్ ఏ సైజులో జనరేట్ అవ్వాలి, 4Kనా 8Kనా లేదంటే ఇన్స్టాగ్రామ్ సైజెస్లో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా, ఆ సైజెస్ ఇవ్వడానికి. ఈ రోలు, టాస్క్, స్టైలు, డీటెయిల్స్, ఫార్మట్ ఇది మీకు అలవాటు అయిపోతే మీరు ఏ ప్రాంప్ట్ రాసినా వీటిని బేస్ చేసుకొని రాస్తారు. లేదు నేను ప్రాంప్ట్ ఇలా రాయలేకపోతున్నాను, నా దగ్గర ఉన్న ప్రాంప్ట్ని ఈ స్టైల్లోకి మార్చచ్చా అంటే చాలా ఈజీగా మార్చచ్చు. దాని గురించి కూడా చెప్తున్నా. ఇందాక మనం ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ క్రియేట్ చేసాం కదా, ఆ ప్రాంప్ట్ని కాపీ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేసి లాస్ట్లో ఒక లైన్ ఇస్తున్నా. చేంజ్ దిస్ ప్రాంప్ట్ టు, మనం యూస్ చేసే ఫార్ములా స్టైల్ వచ్చేటప్పటికి ఆర్టీఎస్డిఎఫ్ ప్రాంప్ట్ ఫార్ములా. ఈ చిన్న లైన్ ఇస్తే చాలు, మీ దగ్గర ఉన్న ఎలాంటి ప్రాంప్ట్ అయినా ఈ ఫార్ములాలోకి చేంజ్ అయిపోద్ది. ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే రోల్, యాక్ట్ యాజ్ ఏ అవార్డ్ విన్నింగ్ కమర్షియల్ పోర్ట్రేట్ ఫోటోగ్రాఫర్. నెక్స్ట్ టాస్క్ కి సంబంధించింది, మనం ఏం చేస్తున్నాం అన్నది అంతా ఇందులో ఉంటది. నెక్స్ట్ స్టైల్, హైపర్ రియలిస్టిక్, లగ్జరీ బ్రాండింగ్, అలాగే సినిమాటిక్ లైటింగ్ ఉండాలి, ఇదంతా వచ్చింది. మనకి ఇన్నక్కర్లా, మీరు క్రియేట్ చేస్తున్న ఇమేజ్ మీకు ఎలా రావాలి అన్నది ఐడియా ఉంటే, మీకు ఒక సినిమాటిక్ లుక్లో రావాలనుకోండి, సింపుల్గా స్టైల్లో సినిమాటిక్ లుక్ అని ఇస్తారు. నెక్స్ట్ డీటెయిల్స్, నాకు ఎల్లో కలర్ హుడ్డీ వేసుకున్నట్టుగా, అలాగే హుడ్డీ మీద ప్రతాప్ వర్మ రావాలి అని ఇచ్చాను. ఇలాగా డీటెయిల్స్ అన్ని మనకి డీటెయిల్స్ లో వస్తాయి. ఇక ఫైనల్ గా మనకి ఫార్మాట్ ఉంటది. ఇక్కడ మనకి సైజెస్ 69. ఇది నాకు సపరేట్ గా వచ్చింది. ఇలా సపరేట్ గా వస్తే ప్రతిదీ కాపీ చేసుకొని పేస్ట్ చేయాల్సి వచ్చింది. ఇలా రాకూడదు అనుకోండి, సింపుల్ గా ఐ నీడ్ ఆల్ దీస్ ప్రాంప్ట్ వన్ పేజ్, జస్ట్ కాపీ అండ్ పేస్ట్ అని ఇచ్చి సెండ్ ప్రాంప్ట్ అన్నాను అనుకోండి, ఇది మొత్తం కలిపి ఒక దగ్గరే వచ్చింది. ఇక్కడ క్లిక్ చేసి కాపీ చేసుకొని మీరు ఇమేజ్ జనరేట్ చేసేయచ్చు. నేను కాపీ చేస్తున్నా. నెక్స్ట్ ఈ ప్లస్ మీద క్లిక్ చేసి క్రియేట్ ఇమేజ్ అంటున్నా. నా రిఫరెన్స్ ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా. నెక్స్ట్ మనం ఆర్టీఎస్డిఎఫ్ ప్రాంప్ట్ ఫార్ములాలోకి మార్చాం కదా, అదే ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. చూసారు కదా, ఇమేజ్ క్రియేట్ అయింది. ఇంకా కొంచెం కెమెరా అలాగే మైక్ ఇవన్నీ యాడ్ అయ్యి ఇంకా బాగా వచ్చింది. నేను ప్రొఫెషనల్ ప్రాంప్ట్కి యాక్ట్ యాజ్ అన్నది ఖచ్చితంగా యూస్ చేయమంటున్నాను కదా. ఇలాగా సిమిలర్గా మనకి ఇంకా కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఇవి కూడా యూస్ చేయొచ్చు. యు ఆర్ ఒకటి, ఎజ్యూమ్ ద రోల్ ఆఫ్, నెక్స్ట్ టేక్ ఆన్ ద రోల్ ఆఫ్, నెక్స్ట్ బిహేవ్ యాజ్. ఇలాగే ఇక్కడ మనకి చాలా ఉన్నా మనకి మెయిన్గా ఎక్కువగా యూస్ చేసేది యాక్ట్ యాజ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.